Hey everyone, Prisha here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం iOS 16 యొక్క లీక్స్ అండ్ రూమర్స్ ఏంటో చూద్దాం. అండ్ అలానే అసలు మనకి iOS 16లో ఏమేం ఫీచర్స్ వస్తాయి, కొత్త చేంజెస్ ఏమేం రాబోతున్నాయి, అండ్ మనకి iOS 16 ఏ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి జూన్ 6న ఇండియా టైంలో అయితే నైట్ 10:30 PMకి, అదే పసిఫిక్ టైమింగ్ అంటే కాలిఫోర్నియా టైమింగ్ ప్రకారం చూసుకుంటే మార్నింగ్ 10 AMకి మనకి WWDC 2022 ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్లో మనకి iOS 16, iPadOS 16, macOS 13, tvOS 16 అండ్ watchOS 9 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను ఓన్లీ iOS 16 గురించే ఇన్ డీటెయిల్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ iOS 16 ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. అండ్ మనకి iOS 16 అఫీషియల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి 2022లో రాబోతున్న ఐఫోన్స్ రిలీజ్ అవుతాయో దానికి 1 వీక్ బిఫోర్ అయితే మనకి అఫీషియల్ iOS 16 రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో అయితే ఓన్లీ మనం బీటా వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతాము. మనకి అసలు iOS 16లో అఫీషియల్గా రాబోతున్న ఫీచర్స్ అన్ని యాపిల్ వాళ్ళు న్యూస్ రూమ్లో అయితే మనకి May 17th రిలీజ్ చేసేసారు. ఇక్కడ చూస్తే మనకి యాపిల్ ఇన్నోవేటివ్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ కంబైనింగ్ పవర్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి ఇవి కమింగ్ లేటర్ దిస్ ఇయర్ అని ఉన్నాయన్నమాట. సో కంపల్సరీగా మనకి దీంట్లో చూపించిన ఫీచర్స్ అన్ని iOS 16లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి డోర్ డిటెక్షన్ ఫర్ యూజర్స్ హూ ఆర్ బ్లైండ్ ఆర్ లో విజన్ అనమాట. ఎవరికైతే కన్ను చూపు సరిగా ఉండదో లేకపోతే కళ్ళు కనిపించవో వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఈ ఫీచర్ వచ్చేసి iOS 16 సాఫ్ట్వేర్ ద్వారానే మనకి యాపిల్ యొక్క మ్యాగ్నిఫైయర్ యాప్లో ఇన్బిల్ట్గా తీసుకొస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఈ ఫీచర్ ఓన్లీ ప్రో మోడల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారనుకోండి మనకి క్లియర్గా రాశారు. సో మనకి ఈ ఫీచర్స్ వచ్చేసి పవర్ ఆఫ్ లైడార్ కెమెరా అండ్ ఆన్ డివైస్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని ఐఫోన్ అండ్ ఐప్యాడ్ మోడల్స్లో ఎవరికైతే లైడార్ సెన్సర్స్ ఉంటాయి కదా, లైక్ మనకి iPhone 13 Pro Max కానీ iPhone 12 Pro Max కానీ iPhone 13 Pro కానీ కొన్ని iPad Pro మోడల్స్లో కూడా మనకి లైడార్ స్కానర్ ఉంటుంది కదా. ఏ యాపిల్ డివైజెస్లో అయితే మనకి లైడార్ స్కానర్ ఉంటుందో ఆ డివైజెస్లో మనకి ఈ డోర్ డిటెక్షన్ ఫీచర్ని తీసుకొస్తున్నారు. Closed door 8 feet away. Text. Muffin to write home about bakery. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం యాపిల్ వాచ్ని మన ఫోన్లోకి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే ఎవరికైతే మోటార్ యాక్సెసిబిలిటీస్ ఉంటాయో, లైక్ ఫర్ సపోజ్ కొంతమందికి డిజబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాచ్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. అదే మనం వాచ్ని ఫోన్లోకి మిర్రర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఐఫోన్తో మనం వాచ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ స్విచ్ కంట్రోల్స్ కానీ, లేకపోతే వాయిస్ కమాండ్స్ కానీ, సౌండ్ యాక్షన్స్ కానీ, హెడ్ ట్రాకింగ్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనం ఐఫోన్లోనే యాపిల్ వాచ్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటితో పాటుగా మనకి ఇది సాఫ్ట్వేర్తో పాటు వస్తుంది కాబట్టి మన యాపిల్ వాచ్లో ఉండే ఫీచర్స్ అన్నిటినీ మనం ఐఫోన్ ద్వారా బెనిఫిట్ చేసుకోవచ్చు. లైక్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కానీ, హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ అలా ఉన్నాయి అనేది మనం డైరెక్ట్గా ఫోన్ నుంచి మిర్రర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ క్యాప్షన్స్. ఇప్పుడు ఆ లైవ్ క్యాప్షన్స్ వచ్చేసి మనకి ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్స్కి వస్తున్నాయి అనమాట. ఈ ఫీచర్ డెఫ్ అండ్ ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వినలేరు కదా, సో మనం ఏమైనా మాట్లాడుతుంటే అదంతా టెక్స్ట్ రూపంలో వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ ఫీచర్ వచ్చేసి మనం ఫేస్ టైమ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా వీడియో కాన్ఫరెన్సింగ్లో ఉన్న, సోషల్ మీడియా యాప్స్లో ఏదైనా లైక్ వీడియో ప్లే చేసుకుని వాళ్ళు చూస్తున్నా, సో దాంట్లో ఉన్న ఆడియో అంతా మనకి లైవ్లో క్యాప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఆ లైవ్ క్యాప్షన్ సైజెస్ కూడా మనకి కావాల్సిన సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ని కూడా తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ ఓవర్. దీంట్లో మనకి టోటల్గా 20 న్యూ లాంగ్వేజెస్ని అయితే యాడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా చూసుకుంటే మనకి వియత్నమీస్ లాంగ్వేజ్ కానీ, బెంగాలీ లాంగ్వేజ్ కానీ, బల్గేరియన్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ లేవు. ఇవన్నీ కొత్తగా మనకి యాడ్ చేశారనమాట. సో వీటితో పాటుగా మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే తీసుకొస్తున్నారు. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిరి పాజ్ టైం. సో ఇప్పుడు మనం హే సిరి అని చెప్పి మాట్లాడినప్పుడు అది బ్యాక్ రెస్పాండ్ అవుతుంది కదా, అది రెస్పాండ్ అయ్యే టైమ్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి టోటల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్, లాంగెస్ట్ అని చెప్పి డిఫాల్ట్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఎంత టైం అయితే ఉందో సేమ్ టైంలో మనకి సౌండ్ ప్లే అవుతుంది. సో మనం లాంగర్ కానీ లాంగెస్ట్ కానీ పెట్టుకుంటే మనకి సిరి రెస్పాండ్ అయ్యే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది.
నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ బుక్స్ అనమాట. ఈ యాపిల్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే మనకి కొత్తగా థీమ్స్ కానీ లేకపోతే కస్టమైజేషన్స్ కానీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం ఫాంట్స్ ఉంటాయి, ఇమేజ్ సైజెస్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తుంది. సో మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఐఫోన్లో ఫాంట్ ఎలా చేంజ్ చేయాలి అనేది. బట్ మనకి ఐఫోన్లో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, కానీ ఫాంట్ థీమ్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. సో మేబీ మనకి ఈ ఆప్షన్ కూడా తీసుకొస్తారేమో అని నా ఫీలింగ్ అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఈ ఫీచర్స్ అయితే మనకి యాపిల్ వాళ్ళు అఫీషియల్గా మనకి iOS 16లో వస్తాయి అని చెప్పి న్యూస్ రూమ్లో అయితే కన్ఫర్మ్ చేశారు. ఒకసారి ఇప్పుడు మనకి iOS 16లో రాబోతున్న ఫీచర్స్ యొక్క లీక్స్ అండ్ రూమర్స్ ఏమున్నాయో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్ సెంటర్ని అయితే కంప్లీట్గా రీమోడల్ చేయబోతున్నారు. దాంట్లో ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే మనకి దీంట్లో ఆల్రెడీ నోటిఫికేషన్ సెంటర్లో నోటిఫికేషన్ సమ్మరీ అని చెప్పి ఒక ఫీచర్ని తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూస్తే మనకి నోటిఫికేషన్స్ అనేవి చాలా విడ్త్ ఎక్కువ ఉంది కదా, ఈ విడ్త్ని అయితే రెడ్యూస్ చేసేస్తున్నారు. దాంతో పాటుగా మనకి కొత్తగా ఫోకస్ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఫర్ సపోజ్ మనం దీన్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అన్నీ కింద వస్తూ ఉంటాయి. ఇవన్నీ సైలెంటెడ్ నోటిఫికేషన్స్ అని చెప్పి కింద వస్తాయి కదా. సో ఒకసారి మనం డు నాట్ డిస్టర్బ్ పెట్టుకున్నప్పుడు ఆ సైలెంట్ నోటిఫికేషన్సా లేదా రింగ్ నోటిఫికేషన్స్ అనేది చూపించకూడదు. సో ఆ ఫీచర్ని కూడా మనకి iOS 16 ద్వారా తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ 100% రాబోతున్న యాప్ ఏంటి అంటే యాపిల్ క్లాసిక్ అనమాట. ఇప్పుడు మనకి యాపిల్ మ్యూజిక్ ఎలా ఉందో అలాగా యాపిల్ క్లాసిక్ రాబోతుంది. సో ఖచ్చితంగా iOS 16లో 2 కానీ 3 కానీ యాపిల్ వాళ్ళ సొంత యాప్స్ రాబోతున్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి యాపిల్ క్లాసిక్. ఈ యాపిల్ క్లాసిక్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి క్లాసికల్ సాంగ్స్ అని ఉంటాయి కదా, అవన్నీ మనకి యాపిల్ క్లాసిక్ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఈ యాపిల్ క్లాసిక్ అయితే ఫ్రీ యాప్ కాదు, మనం పే చేయాల్సిన యాప్ అనమాట. సో మనకి ఏం చేశారంటే యాపిల్ వాళ్ళు ప్రైమ్ ఫోనిక్ అని చెప్పి ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ఉంది, దాన్ని పర్చేస్ చేసి దాంట్లో ఉన్న క్లాసికల్ సాంగ్స్ అన్నీ మనకి యాపిల్ క్లాసిక్ అని చెప్పి తీసుకొస్తున్నారు. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి ఈ కంట్రోల్ సెంటర్లో మనకి థర్డ్ పార్టీ యాప్స్కి యాక్సెస్ రాబోతుంది అని అన్నారు. అండ్ ఆల్సో మనకి కంట్రోల్ సెంటర్ కూడా రీడిజైన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఇక్కడ కింద చూసారనుకోండి, ఓన్లీ మనకి యాపిల్ యాప్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. ఫర్ సపోజ్ క్యాలిక్యులేటర్ కానీ కెమెరా కానీ ఇవన్నీ ఓన్లీ మనకి ఓన్లీ యాపిల్ యాప్స్ కదా. బట్ మనకి ఇది థర్డ్ పార్టీ యాప్స్కి కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మనం వాట్సాప్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, అవి మనం కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ కింద నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ పైకి చేసుకుంటాం కదా. సో ఇప్పటి వరకు అయితే మనం యాపిల్ వాళ్ళ ఓన్ యాప్స్ చూస్తున్నాం. ఫర్ నౌ ఆన్ మేబీ మనకి థర్డ్ పార్టీ యాప్స్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా థర్డ్ పార్టీ యాప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనం iOS 15 అప్పుడే మనకి పెద్ద లీక్స్ వచ్చాయి, మనకి కంట్రోల్ సెంటర్ అంతా కంప్లీట్ కస్టమైజ్ అవ్వబోతుంది అని. బట్ అంత కస్టమైజేషన్ కాదు కదా, అసలు ఏమీ టచ్ చేయలేదు iOS 15లో. మేబీ iOS 16లో ఏమైనా కస్టమైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కార్ క్రాష్ డిటెక్షన్. సో మనకి iOS 16లో వచ్చే ఫీచర్స్ ద్వారా మనం ఈ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఒకవేళ మన కార్కి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే ఎవరైనా గుద్దినా కానీ ఇమ్మీడియట్గా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఆటోమేటిక్గా ఫోన్ వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఇన్ నీడ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎవరికైనా రీచ్ అవ్వాలి అన్నా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కావాలి అన్నా కానీ మనం డైల్ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి హెల్త్ యాప్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగబోతున్నాయి. మనకి ఐఫోన్లో హెల్త్ యాప్ ఉంటుంది కదా, మోస్ట్లీ మనం యాపిల్ వాచ్ యూస్ చేసే వాళ్ళు ఈ హెల్త్ యాప్ని చాలా కాన్స్టెంట్గా యూస్ చేస్తూ ఉంటారు. ఈ హెల్త్ యాప్ అయితే కంప్లీట్గా రీడిజైన్ అవ్వబోతుంది. దట్టు ఇన్ డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే మనకి స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ అయితే బాగా అప్డేట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకి స్లీప్ ట్రాకింగ్ చేయాలి అంటే మన చేతికి యాపిల్ వాచ్ పెట్టుకొని ఉంటేనే మనం ఎంతసేపు పడుకున్నాం ఎంతసేపు మేల్కొని ఉన్నాం అనేది మనం చూసుకోగలుగుతాం. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనకి యాపిల్ వాచ్ లేకపోయినా సరే మన ఫోన్ని యూస్ చేసుకొని మనం ఎంతసేపు పడుకున్నాము అనేది సెన్సార్స్ ద్వారా ట్రాక్ చేయబోతున్నారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ మనకి 99% ఖచ్చితంగా వచ్చే ఫీచర్స్ అనమాట. ఒకసారి ఇప్పుడు నేను iOS 16లో రాబోతున్న ఫీచర్స్ కొన్ని గెస్ చేసిన ఫీచర్స్ ఉంటాయి కదా, నా పర్సనల్ గెసెస్ ఏంటో కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫీచర్ ఏంటి అంటే యాప్ లైబ్రరీ అనమాట. సో మనం ఇప్పుడు యాప్ లైబ్రరీలోకి వెళ్ళాలనుకోండి, స్క్రోల్ చేసుకుంటూ రైట్కి స్క్రోల్ చేసుకుంటూ ఆల్ ద మోస్ట్ ఎండ్కి వెళ్ళిపోతే తప్ప మనకి యాప్ లైబ్రరీ రాదు.
సో అదే మనం ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఉండి బాటమ్కి ఇలా స్వైప్ చేసామనుకోండి, మనకి సర్చ్ బార్ వస్తుంది కదా, ఇదైతే స్పాట్లైట్ సర్చ్. సేమ్ సర్చ్ మనకి యాప్ లైబ్రరీలో కూడా సర్చ్ చేసుకోవచ్చు. సో నా ఫీలింగ్ ఏంటి అంటే ఈ యాప్ లైబ్రరీ సర్చ్ని ఆ స్పాట్లైట్ సర్చ్ని రెండింటినీ కలిపి మనకి హోమ్ స్క్రీన్ దగ్గర ఇలా కింద కనగానే మనకి యాప్ లైబ్రరీ వచ్చింది అనుకోండి, ఈజీగా ఉంటుంది కదా అసలు మనకి ఏమేమి యాప్స్ ఉన్నాయి అనేది చూసుకోవడానికి. సో యూజర్కి యూజ్ చేసుకోవడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఈ ఫీచర్ వస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో నేను రావాలనుకుంటున్న సెకండ్ ఫీచర్ ఏంటి అంటే రీసెంట్ యాప్స్ అనమాట. మనం యూజ్ చేసేసిన తర్వాత యాప్స్ అని బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి కదా, నాకు తెలిసి ఇదైతే కంప్లీట్గా ఏమీ రీడిజైన్ అవ్వదు. బట్ ఇప్పుడు ఒకవేళ మనం ఒక యాప్ క్లోజ్ చేయాలనుకోండి, ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి, అలా ఎన్ని యాప్స్ అని మనం క్లోజ్ చేస్తాము. సో ఈజీగా కింద మనకి కనుక క్లోజ్ ఆల్ అని చెప్పి ఒక బటన్ ఇచ్చారనుకోండి, అది క్లిక్ చేసుకుంటే మనం ఓపెన్ చేసిన యాప్స్ అని క్లోజ్ చేసేసుకోవచ్చు కదా. సో అలా మనకి యూజర్ ఫ్రెండ్లీ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ఫీచర్ వస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మరి వస్తుందో లేదో వెయిట్ చేసి చూద్దాం. సో ఈ రెండు ఫీచర్స్ అయితే నేను త్వరగా రావాలని కోరుకుంటున్నాను. మనకి ఇంటర్నెట్లో బాగా నడుస్తున్న ఇంకొక రూమర్ ఏంటి అంటే, మనకి ఆహా కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ వీటన్నిటికీ మనకి పాపప్ స్క్రీన్ అయితే ఉంది. బట్ అది స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ వస్తే బాగుంటుంది. మనం ఆండ్రాయిడ్లో చూస్తున్నాం కదా, ఎట్ ఎ టైం 2 యాప్స్ యూస్ చేసుకొని మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. సో ఐఫోన్లో కూడా అలా స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ వస్తే బాగుంటుంది. మనం వీడియోస్ చూసుకుంటూ ఇంకొక యాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ యాపిల్ వాళ్ళు ఈ ఫీచర్ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే మనకి ఆల్రెడీ ఐప్యాడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ఉంది కదా, దాన్ని ఇంకా బాగా బెటర్గా ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక రూమర్ ఏంటి అంటే, మనకి హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసిన విడ్జెట్స్ కూడా ఇంటరాక్టివ్గా ఉండబోతున్నాయి. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ మ్యూజిక్ యాప్ ఉందనుకోండి, ఈ మ్యూజిక్ యాప్లో మనము సాంగ్ ప్లే కానీ పాజ్ చేయాలి అనుకుంటే ఆ మ్యూజిక్ యాప్ క్లిక్ చేస్తే ఆ మ్యూజిక్ యాప్ విడ్జెట్ క్లిక్ చేసామనుకోండి, అది మ్యూజిక్ యాప్లోకి వెళ్ళి అక్కడ ప్లే ఆర్ పాజ్ చేసే ఆప్షన్ ఇస్తుంది. అలా కాకుండా ఇక్కడ విడ్జెట్ నుంచి డైరెక్ట్గా మనం సాంగ్ ప్లే ఆర్ పాజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి కొత్త రికార్డింగ్ విడ్జెట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఆ విడ్జెట్ని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకొని ఏదైనా రికార్డ్ చేయాలి అనుకుంటే రికార్డ్ స్టార్ట్ స్టాప్ పాజ్ చేసుకోవడానికి, అండ్ మైక్రోఫోన్ కూడా మనం మ్యూట్ ఆర్ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్స్ కూడా వస్తుంది. అండ్ వాటితో పాటుగా మనకి వెదర్ యాప్ విడ్జెట్ కూడా కంప్లీట్గా కస్టమైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచే లైవ్గా మనకి వెదర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో బట్ మనకి ఇది యాడ్ చేయడం వల్ల బ్యాటరీ అయితే డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి యాపిల్ వాళ్ళు అయితే అంత రిస్క్ తీసుకోరు, ఎందుకంటే యాపిల్ వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ మీదే ఉంటుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకైతే పర్సనల్గా ఈ బ్యాటరీ ఐకాన్ అయితే బాగా నచ్చింది. చూడడానికి చాలా కన్వీనియంట్గా అండ్ ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక లీక్ ఏంటి అంటే, మనకి ఐఫోన్ 14 Pro కానీ 14 Pro Maxలో కానీ ఈ నాచ్ ఉండదు, ఓన్లీ పంచ్ హోల్ కెమెరాస్ వస్తాయి అని అంటున్నారు. సో అలా వస్తుంది కాబట్టి మనకి స్పేస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఐఫోన్ 13 ఆర్ 13 Pro Max, 12 Pro Maxలో చూసుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్ చూడాలి అనుకుంటే మనం ఓన్లీ కంట్రోల్ సెంటర్లోనే చూసుకోగలుగుతాం కదా. సో 14 Pro Max నుంచి మనకి ఆ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి మనం హోమ్ స్క్రీన్ మీద నుంచి ఆ బ్యాటరీ పర్సెంటేజ్ లెవెల్స్ అయితే చూసుకోవచ్చు. సో మనకి ఈ ఫీచర్ వచ్చేసి iOS 16 అండ్ ఐఫోన్ 14 Pro ఆర్ 14 Pro Max నుంచి యాడ్ అవుతుంది. iOS 15లో అయితే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఇవ్వలేదు, కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే ఐఫోన్ 14 Pro ఆర్ 14 Pro Max వచ్చేసి మనకి LTPO సెకండ్ జనరేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రీఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz రీఫ్రెష్ రేట్ వరకు వేరీ అవుతుంది. కాబట్టి మేబీ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎంత వరకు వస్తున్నాయి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది వెయిట్ చేసి చూద్దాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మనకి ఐఫోన్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు అయితే మనం iOS 16లో వస్తున్న అప్డేట్స్ చూసాం, ఫీచర్స్ చూసాం, లీక్స్ చూసాం, నాకు పర్సనల్గా ఏ ఫీచర్స్ వస్తే బాగుంటాయి అనేది చూసాం. ఒకసారి ఇప్పుడు అసలు ఈ iOS 16 ఏ డివైజెస్కి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఐఫోన్ ఆర్ లేటర్ డివైసెస్లో మాత్రమే మనం iOS 16 ఇన్స్టాల్ చేసుకోగలుగుతాము. సో ఇన్ డెప్త్గా అసలు మనకి iOS 16 అనేది ఏ డివైసెస్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి మనం June 6th వరకు వెయిట్ చేసి మాట్లాడదాము. ఎందుకంటే June 6th అయితే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇన్ డెప్త్గా మాట్లాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ అయితే iOS 16 యొక్క
లీక్స్, రూమర్స్ అండ్ అలానే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫీచర్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఫీచర్స్ అన్నింటిలో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నాకైతే ఇంటరాక్టివ్ విడ్జెట్స్ ఫీచర్ అయితే బాగా నచ్చింది. అండ్ నేనైతే ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాను. నా ఇండియా వ్లాగ్స్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా జైతి పువాడా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.